హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్గోస్ ఐఏఎస్ అశోక్ నగర్ హైదరాబాద్. ఈరోజు మనం ఎక్స్క్లూజివ్లీ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో ఇండియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎక్స్క్లూజివ్గా మన ఈ యొక్క సీసాట్ పేపర్ ఏదైతే ఉంటుందో మనకి 2024లో మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది సీసాట్ పేపర్. ఈ యొక్క సీసాట్ పేపర్లో ఉన్నటువంటి సిలబస్ అనాలిసిస్, అదేవిధంగా సీసాట్ 2022 పేపర్లో ఉన్నటువంటి టాపిక్ వైజ్ బ్రేకప్, సీసాట్ 2023 పేపర్లో ఉన్నటువంటి సీసాట్ పేపర్లో ఉన్నటువంటి టాపిక్ బ్రేకప్ అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో మొదటగా తీసుకుంటే మనందరికీ తెలిసిన విషయమే, ఇక్కడ సివిల్ సర్వీస్ అప్ట్యూడ్ టెస్ట్ అనేది మనకి ప్రిలిమ్స్లో ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. సో ఓన్లీ క్వాలిఫై అయితే సరిపోతుంది. టోటల్గా మనకి ఇక్కడ ఉన్నటువంటి సీసాట్ పేపర్ అనేది 2024లో పేపర్ 2 అనేది మనకి ఇక్కడ 200 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 200 మార్క్స్లో మనకి టోటల్గా 80 క్వశ్చన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్గా మనకి 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 80 క్వశ్చన్స్లో మనకి 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి మ్యాథమెటిక్స్ ఉంటుంది, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ని కవర్ చేస్తూ, మరొకటి వచ్చి మనకి ఇక్కడ ఇంకా ఉన్నది ఏంటంటే రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది మనకి మెయిన్గా ఇవ్వడం జరుగుతుంది. అది ఇక్కడ ఉన్నటువంటి 80 క్వశ్చన్స్ అనేది ఎలా డివైడ్ చేశారు, సీసాట్ 2022 పేపర్లో మనకి ఎలా టాపిక్ వైజ్ బ్రేకప్ ఇచ్చారు, అదేవిధంగా సీసాట్ 2023 పేపర్లో ఈ యొక్క 80 క్వశ్చన్స్కి మనకి టాపిక్ వైజ్ బ్రేకప్ అనేది మనం ఈ యొక్క వీడియో ద్వారా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. మొదటగా తీసుకుంటే మనకి సీసాట్ అనేది 2024లో మే ఎండింగ్ వీక్ అనేది మనకి ఎగ్జామినేషన్ ఉండబోతుంది కనుక దానికి టోటల్గా 80 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ 80 క్వశ్చన్స్కి మనకి ఈచ్ క్వశ్చన్కి మనకి ఇక్కడ 2.5 మార్క్స్తో టోటల్గా 200 మార్క్స్కి యొక్క సీసాట్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే టైం డ్యూరేషన్ వచ్చి మనకి ఇక్కడ 2 అవర్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ పేపర్లో సీసాట్ అంటే సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో తీసుకుంటే మనకు ఓవరాల్గా ఈ యొక్క పేపర్ ఏదైతే ఉంటుందో సీసాట్ పేపర్ అనేది మనకి క్వాలిఫైయింగ్ నేచర్ అని మనకి ఐడియా ఉంది. ఓన్లీ క్వాలిఫై అయితే సరిపోతుంది. అంటే ఓవరాల్గా మనకి అవుట్ ఆఫ్ 200 మార్క్స్కి మనకి ఇక్కడ రావాల్సిన మార్క్స్ ఏంటంటే జస్ట్ ఒక 66 మార్క్స్ అనేది మీరు స్కోర్ చేయగలిగితే ఆఫ్టర్ నెగిటివ్ మార్కింగ్, సో మీరు ఈజీగా ఈ యొక్క సీసాట్ పేపర్ అనేది క్లియర్ చేసిన వాళ్ళు అవుతారు. అంటే మనకి ఓవరాల్గా 33% ఆఫ్ మార్క్స్ అనేది ఇక సీసాట్ పేపర్లో రావాల్సి ఉంటుంది. అంటే 33% అంటే ఎవ్రీ 100 మార్క్స్కి మనకి 33 మార్క్స్ కనుక 200 మార్క్స్కి మనకి 66 మార్క్స్ అనేది స్కోర్ చేయగలిగితే 66 ఆర్ మోర్ దెన్ 66 చేసిన వాళ్ళు ఈ యొక్క సీసాట్ పేపర్ 2ని క్లియర్ చేసిన వాళ్ళు అవుతారు. అంటే మనకి ఓవరాల్గా 200కి 66 మార్క్స్ అని తెలుస్తుంది. బట్ దెర్ ఈజ్ ఎ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఇక్కడ ఈ యొక్క సీసాట్ పేపర్లో. 1/3 అనేది మనకి ఇక్కడ నెగిటివ్ మార్క్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే మెయిన్గా డిస్కస్ చేస్తే ఇక్కడ మనకి ఓవరాల్గా ఒక్కసారి చూద్దాం. ఈ యొక్క సీసాట్ 2022లో ఆ పేపర్ ఏదైతే జరుగుతుందో మనకి మే మంత్లో జరిగింది ఈ యొక్క సీసాట్ 2022 పేపర్. ఆ యొక్క సీసాట్ 2022 పేపర్లో మనకి టాపిక్ వైజ్ బ్రేకప్ నేను ఇప్పుడు ఇవ్వబోతున్నాను. అంటే మనకి ఏ టాపిక్ నుంచి మనకి ఎన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా చూస్తే ఇక్కడ మీకు టాబులర్ ఫామ్ రూపంలో ఇచ్చాను. సో మనకి ఓవరాల్గా చూస్తే ఇక్కడ టోటల్గా మనకు వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే టోటల్గా 80 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఆ యొక్క 80 క్వశ్చన్స్లో మనకి ఇక్కడ ఏదైతే మనకి ప్యాసేజెస్ రూపంలో ఇస్తున్నాడో రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది మనకు ఓవరాల్గా 27 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క కాంపోనెంట్ నుంచి మనకి 2 ప్యాసేజెస్ ఇచ్చి ఫాలోస్ బై 2 క్వశ్చన్స్ ఇవ్వచ్చు, సింగిల్ ప్యాసేజ్ ఇచ్చి ఫాలోస్ బై 1 క్వశ్చన్ కూడా ఇస్తున్నాడు కనుక ఓవరాల్గా ఇక 2022 సీసాట్ పేపర్లో 27 క్వశ్చన్స్ అనేది మనకి ఇక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్ ఏరియా నుంచి మనకి ప్యాసేజ్ నుంచి మనకి కవర్ చేశాడు. ఇది వర్బల్ ఏరియా చెప్తూ ఉంటాం, వెర్బల్ అబిలిటీ అండి. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఓవరాల్గా ఇంకా మ్యాథ్స్ ఏరియా తీసుకుంటే మనకి మ్యాథ్స్ ఏరియా అంటే మ్యాథ్స్ అనగానే మనకి ఓవరాల్గా ప్యూర్ మ్యాథ్స్ ఏరియా ఇవ్వచ్చు, సో లేదా రీజనింగ్ ఏరియా అంటే క్వాంటిటీ అంటే అర్థమెటిక్ ఏరియా తీసుకుంటే ఓవరాల్గా మనకి ఇక్కడ 53 క్వశ్చన్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క 53 క్వశ్చన్స్ మనకి ఏ టాపిక్స్ని కవర్ చేస్తూ ఇస్తున్నాడు. ఇక 27 క్వశ్చన్స్ ఇచ్చాడు రీడింగ్ కాంప్రహెన్షన్. అది ఒకసారి డీటెయిల్గా మనం ఇప్పుడు టాపిక్ వైజ్ అనేది మనం ఒకసారి చూద్దామండి. సో మొదటగా తీసుకుంటే ఈ యొక్క సీసాట్ పేపర్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క సీసాట్ పేపర్ 2022లో మనకి చూసుకుంటే మొదటగా చూడండి ఇక్కడ క్లాక్స్ అనే టాపిక్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ అనేది మనకి కవర్ చేయడం జరిగింది. క్లాక్స్ అండి. సో నెక్స్ట్ అదేవిధంగా క్యాలెండర్స్ అనే టాపిక్ నుంచి మనకి ఇక్కడ 1 క్వశ్చన్ కవర్ చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ కూడా మనకి సీసాట్ పేపర్లో బోత్ క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ టుగెదర్గా మినిమం 3 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కనుక ఎవరైతే మీరు సీసాట్ 2024కి రెడీ అవుతున్నారో మీరు క్లాక్స్ అండ్ క్యాలెండర్స్లో ఉన్నటువంటి ప్రతి కాన్సెప్ట్ని తరోగా ప్రాక్టీస్ చేయడం ద్వారా చాలా ఈజీగా మీరు ఎగ్జామినేషన్లో ప్రాబ్లమ్స్ అనేది మీకు స్టేట్మెంట్ రూపంలో అడుగుతున్నారు. లాస్ట్ టైం చూస్తే మనకి 2022 పేపర్లో క్లాక్స్ టాపిక్ నుంచి మనకి ఎలా ఇచ్చారంటే 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆ 2 స్టేట్మెంట్స్లో మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ అని చెప్పాడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ అంటాడు. సమ్ కేసెస్ క్వశ్చన్ పేపర్స్లో మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. కనుక ఇక్కడ క్లాక్స్లో మనకి నియర్లీ మనకి ఒక 7 కాన్సెప్ట్స్ ఉంటాయి. అదేవిధంగా క్యాలెండర్స్ అనే టాపిక్ తీసుకుంటే దాంట్లో కూడా ఒక 6 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ 7 + 6 టోటల్గా 13 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ 13 కాన్సెప్ట్స్ నేర్చుకోవడం ద్వారా మీరు ఈజీగా ఒక 3 క్వశ్చన్ ఎవ్రీ ఇయర్ కూడా మరి
2021 చూడండి, 2022 సీసాట్ పేపర్ చూసినా, 2023 సీసాట్ పేపర్ చూసినా మీకు ఓవరాల్గా క్లాక్స్ క్యాలెండర్స్ నుంచి మనకి 3 క్వశ్చన్స్ అనేది మనకి కవర్ చేయటం జరుగుతుంది. కనుక సీసాట్ 2024 రెడీ అవుతున్న విద్యార్థులు మీరు ఖచ్చితంగా చేయాల్సింది క్లాక్స్ క్యాలెండర్స్ యొక్క కాన్సెప్ట్ మీరు తరోగా కాన్సెప్ట్స్ నేర్చుకొని వాటిని రిగరస్గా మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా చాలా ఈజీగా యొక్క క్వశ్చన్స్ అనేది మీరు కవర్ చేయగలుగుతారు. అంటే మనకి ఓవరాల్గా మనకి టోటల్గా పేపర్ ఉండేదే 80 క్వశ్చన్స్ అండి. ఆ 80 క్వశ్చన్స్లో మనకి ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అంటే మీరు ఈ 3 క్వశ్చన్స్ కరెక్ట్ చేయగలిగితే 3 ఇంటూ మనకి 2.5 మార్క్ కనుక ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మనకి 3 ఇంటూ 2.5 ఎంత అంటే మనం ఈజీగా 7.5 మార్క్స్ అనేది ఒక బోత్ టాపిక్స్ క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ నుంచి మనం కవర్ చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ సర్క్యులర్ అరేంజ్మెంట్ అండ్ లీనియర్ అరేంజ్మెంట్ అండి. మరి ఇక్కడ సర్క్యులర్ అరేంజ్మెంట్ అండ్ లీనియర్ అరేంజ్మెంట్స్ నుంచి మనకి టోటల్గా 4 క్వశ్చన్స్ కవర్ చేశాడు. అంటే మనం జనరల్గా అయితే రీజనింగ్లో దీన్ని అనలిటికల్ అబిలిటీ అని చెప్తూ ఉంటాం, పజిల్ టెస్ట్ అని కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. పజిల్ టెస్ట్ అంటామండి. సో పజిల్ టెస్ట్ అంటే ఓవరాల్గా మనం ఇక్కడ పజిల్ టెస్ట్ అనే టాపిక్ తీసుకున్నప్పుడు దీంట్లో మనం కవర్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే ఒకటి లీనియర్ అరేంజ్మెంట్స్లో మనం కవర్ చేసుకోవాలి, యొక్క కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. రోస్ అండ్ కాలమ్స్లో సమ్ పీపుల్ ఒక రోలో తీసుకుంటూ ఉంటాడు, అయితే దీన్ని రోస్లో కానీ కాలమ్స్లో కానీ అరేంజ్ చేసుకోవాలి. సో సర్క్యులర్ అరేంజ్మెంట్ అన్నప్పుడు 4 పర్సన్స్ ఆర్ 6 పర్సన్స్ ఆర్ 8 పర్సన్స్ ఆర్ సీటెడ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు, ఆర్ రెక్టాంగులర్ టేబుల్ అని చెప్తూ ఉంటారు, హెక్సాగానల్ టేబుల్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ సో సర్క్యులర్ అరేంజ్మెంట్స్ బేస్డ్ విత్ బ్లడ్ రిలేషన్స్ కూడా క్వశ్చన్స్ ఇవ్వచ్చు. మనకి ఇక్కడ లీనియర్ అరేంజ్మెంట్ అంటే ఓవరాల్గా మనకి 4 క్వశ్చన్స్ కనుక ఇక పజిల్ టెస్ట్ అనే టాపిక్ మనం ఇది సీటింగ్ అరేంజ్మెంట్ అంటాం. ఇక్కడ మీరు కవర్ చేయాల్సిన ఏరియాస్ లీనియర్ అరేంజ్మెంట్, సర్క్యులర్ అరేంజ్మెంట్, అదేవిధంగా కంపారిజన్స్. ఓకే, కంపారిజన్స్ అనే టాపిక్ను కూడా మీరు కవర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ సెలెక్షన్స్ బేస్డ్ టాపిక్ అండి, సెలెక్షన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకా డిస్ట్రిబ్యూషన్. సో డిస్ట్రిబ్యూషన్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది, దాన్ని కూడా మనం కవర్ చేసుకోవాలి. ఇవి కాకుండా మనకి ఇక్కడ నెట్వర్క్స్ అని చెప్తూ ఉంటాం, కనెక్టివిటీస్, వాటిని కూడా మనం కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఓవరాల్గా మీకు పజిల్స్ బేస్డ్ టెస్ట్ వచ్చినప్పుడు ఈ యొక్క సీటింగ్ అరేంజ్మెంట్స్లో మనకి ఓవరాల్గా టాపిక్స్లో సీసాట్ పేపర్లో ఎక్కువగా సర్క్యులర్ అరేంజ్మెంట్స్, లీనియర్ అరేంజ్మెంట్స్ కవర్ చేస్తున్నాడు. ఓన్లీ 1 పేపర్లో మనకి కనెక్టివిటీస్ మీద అంటే మనకి నెట్వర్క్స్ మీద కూడా మనకి క్వశ్చన్స్ ఇచ్చాడు కనుక ఈ యొక్క పజిల్ టెస్ట్ మీరు జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఓవరాల్గా చూస్తే ఇక్కడ అరేంజ్మెంట్స్ పజిల్స్ నుంచి మనకి టోటల్గా 4 క్వశ్చన్స్ ఇచ్చారు. సో 4 ఇంటూ 2.5 మార్క్స్ తీసుకుంటే ఓన్లీ ఆ 2 టాపిక్స్ మీరు కవర్ చేయగలిగితే సో 4 ఇంటూ 2.5 మార్క్స్ అంటే ఓవరాల్గా మీకు ఇక్కడ 10 మార్క్స్ ఏరియా అండి. అంటే ఓవరాల్గా మనకి రావాల్సిందే 66 మార్క్స్ కనుక మీరు ఈజీగా ఇక పజిల్స్ అనే ఈ 2 టాపిక్స్ని మీరు కవర్ చేసుకోగలిగితే అంటే సర్క్యులర్ అరేంజ్మెంట్, లీనియర్ అరేంజ్మెంటే కాకుండా డిస్ట్రిబ్యూషన్, సెలెక్షన్స్, కంపారిజన్ ఇలా టాపిక్స్ మీరు కవర్ చేసుకోగలిగితే ఈజీగా మీకు ఒక 10 మార్క్స్ వరకు అంటే ఏ పేపర్ అయినా తీసుకోండి మీకు ఇక పజిల్ టెస్ట్ మీద అంటే సీటింగ్ అరేంజ్మెంట్ టాపిక్ మీద మినిమం 4 క్వశ్చన్స్ అయితే మనకి సీసాట్ పేపర్లో మనకి సో అక్కర్ అవుతూ ఉన్నాయి. సో అదేవిధంగా నెక్స్ట్ తీసుకుంటే సిలాయిజం అంటామండి. సిలాయిజం అనే టాపిక్ ఉంటుంది. సో వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. ఈ యొక్క టాపిక్ నుంచి కూడా మనకి టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ కవర్ చేశారంటే ఇక్కడ 2 క్వశ్చన్స్ అనేది కవర్ చేశాడు. మరి 2 క్వశ్చన్స్ అంటే 2 ఇంటూ 2.5 మార్క్ కనుక 5 మార్క్స్ అనేది ఒక సింగిల్ టాపిక్. ఏ పేపర్ తీసుకున్నా సీసాట్ పేపర్లో మినిమం సిలాయిజం అనే టాపిక్ని కవర్ చేస్తున్నాడు. అంటే సిలాయిజం అనే టాపిక్ అంటే ఎలా ఇస్తారంటే మనకి ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది, కొన్ని కంక్లూజన్స్ ఇస్తాడండి, సమ్ కంక్లూజన్స్ ఇస్తాడు. జనరల్గా క్వశ్చన్స్ ఏమిటంటే ఆల్ ఏస్ ఆర్ బీస్ అని చెప్తూ ఉంటాడు, ఆల్ ఏస్ ఆర్ బీస్ అంటారు. సో నెక్స్ట్ ఇంకేమి ఇస్తారంటే సమ్ ఏస్ ఆర్ బీస్ అని చెప్తూ ఉంటాడు, సమ్ ఏస్ ఆర్ బీస్ అని చెప్తూ ఉంటాడు. సో నెక్స్ట్ ఇంకేమంటే నో ఏ ఈజ్ సి అని చెప్తూ ఉంటాడు. ఓకేనా, నో ఏ ఈజ్ సి అంటాడు. ఇలా మనకి సమ్ స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఫాలోస్ బై సమ్ కంక్లూజన్స్ ఇస్తాడు. కంక్లూజన్ 1, కంక్లూజన్ 2, కంక్లూజన్ 3, కంక్లూజన్ 4 ఇలా ఇస్తూ మనకి ఆప్షన్స్ ఇస్తాడు. ఓన్లీ 1 ఫాలోస్, ఓన్లీ కంక్లూజన్ 1 ఈజ్ ఫాలోస్, ఓన్లీ కంక్లూజన్ 2 ఈజ్ ఫాలోస్, బోత్ 1 and 2 ఫాలోస్, ఓన్లీ 4 ఫాలోస్. ఈ విధంగా మనకి సో స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్ రూపంలో మనకి సిలాయిజం అనే టాపిక్ నుంచి కూడా మనకి ఎవ్రీ ఇయర్ సీసాట్ పేపర్లో 2 క్వశ్చన్స్ కవర్ చేస్తున్నారు కనుక మీరు ఆక్క పేపర్ అంటే మనం ఓవరాల్గా మీ దగ్గర సీసాట్ 2022 పేపర్ ఉంటే మీరు ఒకసారి తరోగా చూడండి. అక్కడ సిలాయిజం అనే టాపిక్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ కవర్ చేశాడు. అంటే 2 క్వశ్చన్స్ అంటే నియర్లీ మనకి ఇక్కడ 5 మార్క్స్ వస్తుంది.
వస్తుంది, సర్క్యులర్ లీనియర్ కలిపి మనకి ఇక్కడ ఒక 10 మార్క్స్ వస్తున్నాయి, క్లాక్స్ క్యాలెండర్స్ కలిపి మనకి ఇక్కడ 7.5 మార్క్స్. అంటే ఓవరాల్గా ఈ టాపిక్స్ ప్రిపేర్ అవుతేనే నియర్లీ అవుట్ ఆఫ్ 200 మార్క్స్లో 22 మార్క్స్ ఏరియా మీకు కవర్ అవుతుంది. అంటే ఒకటి పజిల్ టెస్ట్ చూసుకోవాలి, క్లాక్స్ టాపిక్ చూడాలి, క్యాలెండర్స్ టాపిక్ చూడాలి, అదేవిధంగా సిలాజిజం చూడాలి. కనుక ఈ యొక్క CSAT పేపర్ అనేది నేను మొదటగా చెప్తున్నాను, CSAT 2022 పేపర్ తర్వాత మీకు 2023లో కూడా మీకు టాపిక్ వైజ్ బ్రేకప్ ఎలా ఇచ్చాడో చూద్దాం. దాని తర్వాత 2024 పేపర్లో మనకి సిలబస్ ఏముంటుంది, అసలు మనం ఏ టాపిక్స్ని రెడీ అవ్వాలని చెప్పి ఓవరాల్గా కాన్సెప్ట్ నేను మీకు ఇస్తానండి. రైట్, ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా డిఎస్ అంటామండి. డిఎస్ అంటే మనకి ఇక్కడ ఏంటంటే డేటా సఫిషియన్సీ. సో డేటా సఫిషియన్సీ బేస్డ్ ఆన్ రీజనింగ్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు, డేటా సఫిషియన్సీ బేస్డ్ ఆన్ అర్థమెటిక్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు, డేటా సఫిషియన్సీ బేస్డ్ ఆన్ ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు. ఇక్కడ తీసుకుంటే డేటా సఫిషియన్సీ బేస్డ్ ఆన్ రీజనింగ్ అనమాట. ఈ రీజనింగ్ కూడా ఎలా ఇచ్చాడంటే బ్లడ్ రిలేషన్స్ బేస్డ్ ఇచ్చాడు CSAT 2022 పేపర్లో. కనుక డేటా సఫిషియన్సీ విత్ రీజనింగ్ అన్నప్పుడు మనకి ఏం లేదండి, ఒక ప్రాబ్లం ఇస్తాడు. మనకి ఒక ప్రాబ్లం ఏమంటాడంటే, సో హౌ ఈజ్ ఎక్స్ రిలేటెడ్ టు వై అంటాడు, హౌ ఈజ్ ఎక్స్ రిలేటెడ్ టు వై అంటాడు. సో ఇది ఒక ప్రాబ్లం క్వశ్చన్ లాగా ఇస్తాడు, ఫాలోస్ బై స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఇస్తాడు. సో అంటే మనం ఈ యొక్క హౌ ఈజ్ ఎక్స్ రిలేటెడ్ టు వై అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే స్టేట్మెంట్ 1 ఎలోన్ సరిపోతుందా, స్టేట్మెంట్ 2 ఎలోన్ సరిపోతుందా, బోత్ స్టేట్మెంట్ 1 అండ్ 2 సరిపోతుందా. సో 2 స్టేట్మెంట్ ఉపయోగించినా కానీ మనకు ఆన్సర్ రాదని చెప్పి మనం ఐడెంటిఫై చేయాలి. అంటే ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ ఎలోన్ ఈజ్ సఫిషియెంట్ టు ఫైండ్ ద ఆన్సర్, ఓన్లీ స్టేట్మెంట్ 2 ఎలోన్ ఈజ్ సఫిషియెంట్ టు ఫైండ్ ద ఆన్సర్, బోత్ స్టేట్మెంట్ 1 and 2 సఫిషియెంట్ టు ఫైండ్ ద ఆన్సర్, బోత్ అంటే నైదర్ 1 నాట్ 2 సఫిషియెంట్ టు ఫైండ్ ద ఆన్సర్. ఇలా మనకి ఆప్షన్స్ ఇస్తూ ఉంటాడు. మనకి CSAT పేపర్ అనేది 4 ఆప్షన్స్తో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ కనుక ఇలా మీరు డేటా సఫిషియన్సీ బేస్డ్ విత్ రీజనింగ్ క్వశ్చన్స్ కానీ, డేటా సఫిషియన్సీ బేస్డ్ విత్ ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ కానీ, డేటా సఫిషియన్సీ బేస్డ్ విత్ అర్థమెటిక్ క్వాంట్ క్వశ్చన్స్ కానీ మీరు ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే మీరు CSAT పేపర్కి ఒక విద్యార్థి ప్రిపేర్ అవుతున్నారంటే మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ఏరియాస్ ఏంటంటే డిఎస్ ఏరియా, అంటే డేటా సఫిషియన్సీ ఏరియా ఖచ్చితంగా నేర్చుకోవాలి. అది రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్ అవ్వచ్చు, అర్థమెటిక్ బేస్డ్ క్వశ్చన్ అవ్వచ్చు, లేదా ప్యూర్ మ్యాథ్స్ బేస్డ్ క్వశ్చన్ కూడా అవ్వడానికి అవకాశం ఉంది. కనుక ఇక్కడ మీకు డేటా సఫిషియన్సీ విత్ రీజనింగ్ మీద అంటే బ్లడ్ రిలేషన్ బేస్డ్ మీద CSAT 2022లో మనకు ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏరియా చూడండి. ఇంకా మీకు ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ రీజనింగ్ ఏరియాలో లెటర్ సిరీస్ అండ్ నెంబర్ సిరీస్ అండి. ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 4 క్వశ్చన్స్ ఇస్తున్నాడు బేస్డ్ ఆన్ లెటర్ సిరీస్ అండ్ నెంబర్ సిరీస్ అండి. సో లెటర్ సిరీస్ నెంబర్ సిరీస్ కలిపి 4 క్వశ్చన్స్ అంటే ఇక్కడ మనకి 4 into 2.5 మార్క్స్ ఓవరాల్గా మనకి ఇక్కడ 10 మార్క్స్ వరకు మనం ఇక్కడ కవర్ చేసుకోవటం. అంటే సింగిల్ టాపిక్ మీరు సిరీస్ అనే టాపిక్ కవర్ చేయగలిగితే బేస్డ్ ఆన్ లెటర్ సిరీస్ అవ్వచ్చు, రిపీటెడ్ లెటర్ సిరీస్ అవ్వచ్చు, బేస్డ్ ఆన్ లెటర్ లాజిక్ మీద క్వశ్చన్స్ ఇవ్వచ్చు, లేదా నెంబర్ సిరీస్ తీసుకుంటే డిఫరెన్స్ సిరీస్, ప్రొడక్ట్ సిరీస్, కాంబినేషన్ సిరీస్, కంపారిజన్ బేస్డ్ సిరీస్, డిజిట్ లాజిక్ సిరీస్, బైనరీ నెంబర్ లాజిక్ సిరీస్, రాంగ్ నెంబర్ సిరీస్, ఆర్ కండిషనల్ బేస్డ్ సిరీస్, ఆర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ బేస్డ్ సిరీస్ అండి. ఇలా మనకి లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్ మీద డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. వాటిని మీరు కవర్ చేసుకోగలిగితే ఇక్కడ CSAT పేపర్లో మనకి 2022లో మనకి 10 మార్క్స్ ఇచ్చాడు, 2023లో కూడా 10 మార్క్స్ వరకు ఇచ్చాడు. 4 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా చూస్తే సింపుల్గా చూడంటే నెక్స్ట్ ఏరియా వచ్చేసరికి అంటే ఇక్కడ మీకు లెటర్ సిరీస్ మీద 2 క్వశ్చన్స్ ఇచ్చాడు, నెంబర్ సిరీస్ మీద కూడా మనకి 2 క్వశ్చన్స్ అనేది ఇవ్వబడింది. నెక్స్ట్ చూస్తే టైమ్ సీక్వెన్స్ నెంబర్ ర్యాంకింగ్ టెస్ట్ అని చెప్తూ ఉంటాండి. ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 2 క్వశ్చన్స్ ఉంటాయండి. అంటే ఇక్కడ మనకి ర్యాంకింగ్ టెస్ట్ నుంచి 1 క్వశ్చన్ ఇచ్చాడు మనకి. సో టైమ్ సీక్వెన్స్ కూడా 1 క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అంటే ఓవరాల్గా మనకి ఇక్కడ మరలా టైమ్ ర్యాంకింగ్ సీక్వెన్స్ టెస్ట్ అనేది ప్రిపేర్ అవ్వడం ద్వారా మీరు 2 క్వశ్చన్స్ మీరు క్రాక్ చేయగలుగుతారు. 2 into 2.5 మార్క్ అంటే మనకి 5 మార్క్స్ వరకు కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అంటే ఇక్కడ CSAT 2022 పేపర్ ద్వారా మీకు టాపిక్ అండ్ కాన్సెప్ట్ ఇచ్చాను కనుక సో టాపిక్ వైజ్ బ్రేకప్ వల్ల మీకు ఏమవుతుందంటే మనం 2024 CSAT పేపర్కి ఎటువంటి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలనేది ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. అంటే 22 పేపర్ చూడండి, 23 పేపర్ అనాలిసిస్ చేస్తాను, 20 పేపర్స్ కూడా మీకు ఫ్యూచర్లో నెక్స్ట్ వీడియో ద్వారా అనాలిసిస్ చేస్తాను కనుక మీరు ఒక్కసారి ఏం చేయాలంటే ఈ CSAT 2022లో ఒకసారి టాపిక్ వైజ్ బ్రేకప్ తీసుకొని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అడిగారు చూసుకొని ఈ టాపిక్స్ని ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్కి ముందు ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు ప్రిపేర్ అవడం ద్వారా చాలా ఈజీగా మీరు CSAT పేపర్ అనేది మీరు క్లియర్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ చూద్దాం. ర్యాంకింగ్ టెస్ట్ మీద మనకి 1 క్వశ్చన్ ఇచ్చాడండి, టైమ్ సీక్వెన్స్ టెస్ట్ మీద మనకి 1 క్వశ్చన్ ఇవ్వబడింది. అంటే ఆల్రెడీ ఇక్కడ క్లాక్స్ క్యాలెండర్స్ ఆల్సో బేస్డ్ ఆన్ టైమ్ సీక్వెన్స్ అండి. అంటే ఇక్కడ క్లాక్స్ క్యాలెండర్స్ కూడా టైమ్ సెన్స్కి సంబంధించింది. అంటే ఇక్కడ మనకి డాబ్ వీక్ మీద క్వశ్చన్ ఇవ్వచ్చు, సేమ్ క్యాలెండర్ ఇయర్స్ మీద క్వశ్చన్ ఇవ్వచ్చు, సేమ్ క్యాలెండర్ మంత్స్ మీద క్వశ్చన్ ఇవ్వచ్చు, లేదు అంటే
ఇంకా మనకి ఆడ్ డేస్ మీద మనకి ప్రాబ్లం అడగడం క్వశ్చన్ అవకాశం ఉంది. నెక్స్ట్ క్యాలెండర్స్ బేస్డ్ ఆన్ ప్రాబబిలిటీ మీద కూడా మనకి ప్రాబ్లం అడగడానికి అవకాశం ఉంది. అంటే దీంట్లో క్లాక్స్ క్యాలెండర్స్ అనేది టైం సీక్వెన్స్కి సంబంధించే సెపరేట్గా టైం సీక్వెన్స్ కూడా మనకి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. కనుక ఓవరాల్గా ఇక్కడ మీకు ఫస్ట్ పేజ్లో చూస్తే మీకు ఓవరాల్గా చూడండి ఎన్ని ప్రశ్నలు కవర్ చేశారని మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే క్లాక్స్ క్యాలెండర్ సర్క్యులర్, అంటే క్లాక్స్ క్యాలెండర్ నుంచి 3 క్వశ్చన్స్ ఇచ్చాడు, సర్క్యులర్ అరేంజ్మెంట్ లీనియర్ నుంచి మనకి 4 క్వశ్చన్స్ ఇచ్చాడు, సిలాయిజం నుంచి 2 క్వశ్చన్, డేటా సఫిషియన్సీ 1 క్వశ్చన్, లెటర్ సిరీస్ నెంబర్స్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ ఇచ్చాడు, ర్యాంకింగ్ అండ్ టైమ్ సీక్వెన్స్ మీద మళ్ళీ 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఓవరాల్గా అంటే మీకు తరోగా అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ మీకు ఒక సీసాట్ పేపర్ని మనం క్లియర్ చేయాలంటే మనం నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఏంటి, దేనికి ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నాడో మీరు ఫాలో అవ్వగలిగితే చాలా ఈజీగా మీరు సీసాట్ పేపర్ని మీరు క్లియర్ చేయగలుగుతారు. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం మనం. సో నెక్స్ట్ చూస్తే ఇక్కడ కోడింగ్ డీకోడింగ్ అనే టాపిక్ తీసుకుంటే ఈ యొక్క కోడింగ్ డీకోడింగ్ అనే టాపిక్ మీద కూడా మనకి సీసాట్ 2022లో 1 క్వశ్చన్ అనేది మనకి కవర్ చేయటం జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు బ్లడ్ రిలేషన్స్, ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి బ్లడ్ రిలేషన్. సో బ్లడ్ రిలేషన్స్ మీద కూడా బ్లడ్ రిలేషన్ విత్ సర్క్యులర్ అరేంజ్మెంట్ ఉండొచ్చు, సింగిల్టన్ క్వశ్చన్స్ ఉండొచ్చు, లేదా ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ క్వశ్చన్స్ అవ్వచ్చు, లేదా పజిల్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడానికి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క బ్లడ్ రిలేషన్స్ మీద కూడా మనకి 2 క్వశ్చన్స్ ఇచ్చాడు కనుక 2 క్వశ్చన్స్ ఇచ్చాడు అంటే 5 మార్క్స్ వరకు ఇచ్చాడు కనుక సో బ్లడ్ రిలేషన్స్ కూడా మీరు కొంచెం సీరియస్గా మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనకి ఓవరాల్గా మీరు ఇక్కడ చూస్తే రీజనింగ్ ఏరియాలో ఎక్కువగా కవర్ చేస్తుంది ఏంటంటే అరేంజ్మెంట్స్ మీద, సీటింగ్ అరేంజ్మెంట్స్ పజిల్స్ మీద మనకి 4 క్వశ్చన్స్ కవర్ చేస్తున్నాడు, నెంబర్ సిరీస్ లెటర్స్ మీద 4 క్వశ్చన్స్ కవర్ చేస్తున్నాడు, క్లాక్స్ క్యాలెండర్స్ టుగెదర్గా మనకి ఒక 3 క్వశ్చన్స్ కవర్ చేశాడు. నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ నుంచి 1 క్వశ్చన్, నెక్స్ట్ వచ్చి బ్లడ్ రిలేషన్ నుంచి 2 క్వశ్చన్. అంటే ఇవి రీజనింగ్ ఏరియాస్ అని మనం మాట్లాడుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ చూడండి నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ అండ్ క్వాంట్ ఏరియాస్ ఇచ్చాడు. ఈ క్వాంట్ ఏరియాస్లో మనందరికీ తెలుసు ఇక్కడ టైం స్పీడ్ డిస్టెన్స్ అని చెప్తూ ఉంటాం. అంటే మనకి టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ కవర్ చేశారంటే టైమ్స్ స్పీడ్ డిస్టెన్స్ మీద 2 క్వశ్చన్స్ కవర్ చేశాడు. మీరు సీసాట్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు మన ఫస్ట్ అటెంప్ట్లోనే సీసాట్ పేపర్ క్లియర్ చేయాలి, సో ప్రిలిమ్స్ క్లియర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు సీసాట్ మీద మోర్ ఫోకస్డ్గా మినిమం 1 అవర్ అయినా సో దీనికి కేటాయించడం ద్వారా మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే ఈ యొక్క సీసాట్ పేపర్ను ఈజీగా క్లియర్ చేయగలుగుతారు. దాంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే క్వాంట్ టాపిక్లో టైం స్పీడ్ డిస్టెన్స్. అంటే టైం స్పీడ్ డిస్టెన్స్ అన్నప్పుడు దాని కింద అండర్ సో సెపరేట్ కేటగిరీస్ తీసుకుంటే మనకి సర్క్యులర్ ట్రాక్స్ మీద ప్రాబ్లమ్స్ రావచ్చు, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ మీద రావచ్చు, నెక్స్ట్ మనం చూస్తే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనే టాపిక్ మీద కూడా మనకి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ గేమ్స్ అండ్ రేసెస్ అంటారు, ఆ యొక్క టాపిక్ని కూడా కవర్ చేసుకోవాలి. అంటే ఓవరాల్గా మనకి ఇక్కడ టైం స్పీడ్ డిస్టెన్స్ అన్నప్పుడు మనం కవర్ చేయాల్సిన ఏరియాస్ ఏంటన్నప్పుడు ఇక్కడ చూడండి టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ని మీరు కవర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ అనే టాపిక్ మీద మనకి ప్రాబ్లం ఇవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి గేమ్స్ అండ్ రేసెస్ అండి. సో గేమ్స్ అండ్ రేసెస్ అనే టాపిక్ని మీరు కవర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అండి. సో బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనే టాపిక్ని కూడా మీరు కవర్ చేయాలి. అంటే ఓవరాల్గా మీరు ఇక్కడ కవర్ చేయాల్సిన ఏరియా ఏంటంటే సో ఇవి కాకుండా మనకు మరొక టాపిక్ ఏంటంటే సర్క్యులర్ ట్రాక్స్ అనే టాపిక్ ఉంటుంది. దాని మీద కూడా మీకు సెపరేట్గా ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి సర్క్యులర్ ట్రాక్స్ అనే టాపిక్ మీద కూడా 1 క్వశ్చన్ ఇచ్చాడు. అంటే ఓవరాల్గా టైమ్ స్పీడ్ డిస్టెన్స్, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, గేమ్స్ రేసెస్, సర్క్యులర్ ట్రాక్స్ కలిపి మనకు ఓవరాల్గా 3 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది కనుక ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ యువర్ సీసాట్ పేపర్ అండి. సో క్వాంట్ టాపిక్ మీరు రెడీ అవుతున్నారంటే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ మీరు ఫోకస్గా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే దాంట్లోంచి మినిమం మీకు 5 క్వశ్చన్స్ వరకు అవుట్ ఆఫ్ 80 క్వశ్చన్స్లో ఇస్తున్నాడు కనుక ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్ ఏరియా అండి. సో నెక్స్ట్ చూద్దాం మనం. ఇంకా మనం తీసుకుంటే ఇక్కడ ఓవరాల్గా చూడండి ఇక్కడ ఆర్పీవీ పేపర్ అని చేయండి. ఆర్పీవీ టాపిక్ అంటే ఆర్పీవీ అంటే రేషియోస్ ప్రపోర్షన్ వేరియేషన్ అంటాం. ఆ రేషియో ప్రపోర్షన్ వేరియేషన్ మీద కూడా మనకి ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్ కవర్ అయినాయి అంటే 2 క్వశ్చన్స్ అనేది కవర్ అవ్వడం జరిగింది. కనుక ఇక్కడ మీరు రేషియో ప్రపోర్షన్ వేరియేషన్ అనే టాపిక్ తీసుకున్నప్పుడు మనకి సో ఎలా అయితే మన టైమ్ అండ్ డిస్టెన్స్ ఉందో రేషియో ప్రపోర్షన్ వేరియేషన్ మీద రేషియోస్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు. అంటే వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రేషియోస్ అండి. డూప్లికేట్ రేషియో, సబ్ డూప్లికేట్ రేషియో, ట్రిప్లికేట్ రేషియో, సబ్ ట్రిప్లికేట్ రేషియో, కాంపౌండెంట్ రేషియో ఆర్ మిక్స్డ్ రేషియో, ఇలా మనకి టైప్స్ ఆఫ్ రేషియోస్ ఉంటాయి. ఆ టైప్స్ ఆఫ్ రేషియోస్ అనేది కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మనకి ప్రపోర్షన్ ఉంటారండి. ద ఈక్వాలిటీ ఆఫ్ 2 రేషియోస్ ఈజ్ నథింగ్ బట్ ప్రపోర్షన్ అంటాం. ఆ ప్రపోర్షన్ మీద 3rd ప్రపోర్షనల్, 4th ప్రపోర్షనల్, ఈ విధంగా ఓకే మీన్ ప్రపోర్షనల్, ఇటువంటి కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. అదేవిధంగా మనకి ఇంకా ఏంటంటే డైరెక్ట్ ప్రపోర్షన్, ఇండైరెక్ట్ ఇన్వర్స్ ప్రపోర్షన్, అదేవిధంగా మిక్స్డ్ ప్రపోర్షన్ అని ఉంటాయి. అటువంటి ఏరియాస్ మీద మీరు ఖచ్చితంగా ఈ యొక్క రేషియో ప్రపోర్షన్ వేరియేషన్ అనే టాపిక్ తీసుకున్నప్పుడు మనకి 5 మార్క్స్ వరకు ఇస్తున్నాడు.
2 క్వశ్చన్స్ అంటే ఈచ్ క్వశ్చన్ 2.5 మార్క్స్ కనుక 5 మార్క్స్ వరకు ఇస్తున్నాడు కనుక మీరు ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్పివి అనే టాపిక్ను కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళాలి CSAT పేపర్కి. నెక్స్ట్ మనకి ఇండిసెస్ పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ అంటారు. అంటే ఇండిసెస్ సర్ట్స్ అనే టాపిక్ అండి సింపుల్గా మనకి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, 1 క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పర్ముటేషన్ కాంబినేషన్ టాపిక్లో CSAT 2022 పేపర్ తీసుకుంటే ఓన్లీ 2 క్వశ్చన్స్ గివెన్ అండి, ఓన్లీ 2 క్వశ్చన్. నెక్స్ట్ వన్ సర్క్యులర్ ట్రాక్స్ ఆల్రెడీ చెప్పాను 1 క్వశ్చన్. అంటే ఇక్కడ టైమ్ స్పీడ్ డిస్టెన్స్ సర్క్యులర్ అన్నీ ఒకటే ఏరియా అండి. ఈ ఏరియాస్ మీద మనకి టోటల్గా 3 క్వశ్చన్స్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి పర్సంటేజెస్. సో ఈ యొక్క పర్సంటేజెస్ అనే టాపిక్ నుంచి మీకు ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్ కవర్ చేశారంటే 3 క్వశ్చన్స్ కవర్ చేశాడు. అంటే అవి పర్సంటేజ్ బేస్డ్ క్వశ్చన్ అవ్వచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ బేస్డ్ క్వశ్చన్ అవ్వచ్చు, లేదా డిస్కౌంట్స్ అని చెప్తూ ఉంటాం, ఆ డిస్కౌంట్స్ బేస్డ్ క్వశ్చన్స్ అయి ఉండొచ్చు. ఓవరాల్గా మనకి ఇక్కడ 3 క్వశ్చన్ అంటే 3 క్వశ్చన్స్ అంటే 3 into 2.5 మార్క్ అంటే 7.5 మార్క్స్ వరకు మనకి ఓన్లీ పర్సంటేజెస్ అనే టాపిక్ కాన్సెప్ట్ నుంచి కవర్ చేశాడు. నెక్స్ట్ చూడండి ఇంపార్టెంట్ ఏరియా టైమ్ అండ్ వర్క్ నుంచి కూడా మనకి 2 క్వశ్చన్స్ అనేది కవర్ చేశాడు. సో మరి టైమ్ అండ్ వర్క్ అనగానే మనం ఒక CSATకి ప్రిపేర్ అయ్యే విద్యార్థి డెఫినెట్గా మనం టైమ్ అండ్ వర్క్ అనగానే ప్రిపేర్ అవ్వాల్సిన ఏరియాస్ ఏంటన్నట్టు. సో ఫస్ట్ మనం టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి, దాని మీద ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ వన్ ఓకే ప్రాబ్లమ్స్ అంటే వేజెస్ అండి, వేజెస్ అనే టాపిక్ నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్ చైన్ రూల్ అనే టాపిక్ నేర్చుకోవాలి, చైన్ రూల్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం పైప్స్ అండ్ సిస్టమ్స్ అనే టాపిక్ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక CSAT ప్రిపేర్ అయ్యే విద్యార్థి డెఫినెట్గా సో టైమ్ అండ్ వర్క్ టాపిక్ అనగానే ఒక 4 కాన్సెప్ట్స్ని అంటే టైమ్ అండ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ టైమ్ అండ్ వర్క్, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ వేజెస్, అదేవిధంగా ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ చైన్ రూల్, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ పైప్స్ అండ్ సిస్టమ్స్ అనే ఏరియా నేర్చుకోవడం ద్వారా ఇక CSAT పేపర్లో మీకు టైమ్ అండ్ వర్క్ నుంచి మినిమం 2 or 3 క్వశ్చన్స్ ఇస్తున్నాయండి. ఇక్కడ చూడండి 2 క్వశ్చన్స్ ఇచ్చాడు, టైమ్ అండ్ డిస్టెన్స్ 3. అంటే ఓవరాల్గా చూడండి ఇక్కడ మీకు టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ తీసుకుంటే ఓవరాల్గా సో టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ ప్లస్ టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్లో మీకు ఓవరాల్గా 9 టాపిక్స్ ఉంటాయి, సబ్ టాపిక్స్. ఓవరాల్గా మనకి 5 క్వశ్చన్స్ ఇచ్చాడు. అంటే 5 క్వశ్చన్స్ అంటే మనం 5 into 2.5 మార్క్ అంటే ఇక్కడ 12.5 మార్క్ అనేది ఓన్లీ యొక్క టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ కవర్ చేయడం ద్వారా మీరు ఈజీగా మీరు CSAT పేపర్లో క్రాక్ చేయగలుగుతారు. సో ఎవరైతే స్టూడెంట్స్ మీరు CSAT పేపర్ని ప్రాక్టీస్ చేస్తున్నారో టైమ్ అండ్ వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ ప్లేస్ వెరీ 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 ఇంపార్టెంట్ రోల్. నెక్స్ట్ ఏరియా చూడండి డేటా సఫిషియన్సీ అంటున్నాడు. ఇక్కడ డేటా సఫిషియన్సీ అన్నప్పుడు మనకి క్వాంట్ బేస్డ్ ఇచ్చాడండి. సో DS విత్ క్వాంట్ బేస్డ్ ఇవ్వడం జరిగింది. అంటే క్వాంట్ అంటే ఇక్కడ మనకి సో అది అర్థమెటిక్ ఏరియాస్ మీద బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అవి ఓవరాల్గా ఎన్ని ఇచ్చాడంటే 4 క్వశ్చన్స్ ఇచ్చాడండి. మరి 4 క్వశ్చన్స్ అంటే ఆల్రెడీ రీజనింగ్ మీద ఒక క్వశ్చన్ చూసాం, డేటా సఫిషియన్సీ క్వశ్చన్. మరి ఇప్పుడు క్వాంట్ బేస్డ్ కూడా 4 క్వశ్చన్స్ అంటే 4 into 2.5 మార్క్స్ అన్నప్పుడు ఓవరాల్గా మనకి ఇక్కడ 10 మార్క్స్. అంటే ఓవరాల్గా మీరు చూడండి ఒక డేటా సఫిషియన్సీ మీద మీకు 12.5 మార్క్స్ కవర్ చేశాడు. రీజనింగ్ 1 క్వశ్చన్ 2.5 మార్క్స్, ఇక్కడ వచ్చేసరికి మనకి 4 మార్క్స్ అంటే ఓవరాల్ 10 మార్క్స్. అంటే 10 + 2.5 12.5 మార్క్స్ అనేది ఈ యొక్క DS అంటే DS క్వాంట్ ఏరియాస్ మీద ఇవ్వచ్చు, లేదా DS అనేది మనకి ఇక్కడ రీజనింగ్ ఏరియాస్ మీద కూడా ఇవ్వచ్చు. ఓవరాల్గా మనకి ఇక్కడ 12.5 మార్క్స్ కవర్ చేశాడు కనుక మీరు CSAT ప్రిపేర్ అవుతున్న విద్యార్థి డెఫినెట్గా డేటా సఫిషియన్సీని సో రీజనింగ్ బేస్డ్ కానీ క్వాంట్ బేస్డ్ కానీ లేదా ప్యూర్ మ్యాథ్స్ బేస్డ్ కానీ క్వశ్చన్స్ ఇస్తాడు కనుక వాటిని మీరు ఒక 200 to 300 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఈజీగా ఈ యొక్క 12.5 మార్క్స్ ఏరియాకి మీరు ఈజీగా తరోగా ప్రిపేర్ అవుతారు. 100% మీరు ఈ DS క్వశ్చన్స్కి ఆన్సర్స్ మార్క్స్ అనేది సాధించవచ్చు. సో నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. మీకు అంటే ఓవరాల్గా ఈ పేపర్లో చూసి ఈ పేజీలో కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్, టైమ్ స్పీడ్ డిస్టెన్స్, రేషియో ప్రపోర్షన్ వేరియేషన్, ఇండిసెస్ సర్ట్స్ పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్, నెక్స్ట్ వన్ పర్ముటేషన్ కాంబినేషన్, సర్క్యులర్ ట్రాక్స్, పర్సంటేజెస్, టైమ్ అండ్ వర్క్ అండ్ DS విత్ డేటా సఫిషియన్సీ క్వశ్చన్ విత్ క్వాంట్ బేస్డ్ అండి. సో మీకు CSAT 2022 పేపర్ యొక్క టాపిక్ వైజ్ బ్రేకప్ చూస్తున్నాం. ఏ టాపిక్ నుంచి మనకి ఎన్ని ప్రశ్నలు అనేది అడగడం జరిగింది అనేది చూస్తున్నాం. నెక్స్ట్ చూద్దామండి ఇక్కడ. సో మరలా మనకి ఇక్కడ CSAT 2022 పేపర్ చూసినప్పుడు ఇంకా రిమైనింగ్ టాపిక్స్ చూద్దాం. సింపుల్ ఈక్వేషన్ బేసిన్ మీద 1 క్వశ్చన్ ఇచ్చాడు, 1 క్వశ్చన్. నెక్స్ట్ మీకు ఇక్కడ ఏరియాస్ బేసిన్ మీద మీకు రెక్టాంగులర్ అనే టాపిక్ మీద ఇచ్చాడు, లెంగ్త్ బ్రెడ్త్ బేసిన్ మీద ఇచ్చాడు, వాటి మీద రేషియోస్ మీద అడిగాడు. కనుక ఇక్కడ ఏరియాస్లో మీకు ఇక్కడ లెంగ్త్ అండ్ బ్రెడ్త్ అనే కాన్సెప్ట్ను పట్టుకొని మనకి ఇక్కడ రెక్టాంగులర్ మీద 1 క్వశ్చన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అంటే సింపుల్ ఈక్వేషన్స్ మీద 1 క్వశ్చన్, సో ఏరియాస్ మీద అంటే మెన్స్ట్రేషన్ అని చెప్తూ ఉంటాం 1 క్వశ్చన్ ఇచ్చాడు. నెక్స్ట్ మిక్చర్స్
మిక్చర్స్ అనే టాపిక్ మీద కూడా మనకి జనరల్గా యావరేజ్ మిక్చర్స్ ఎలిగేషన్ అంటాం. ఆ మిక్చర్స్ అనే టాపిక్ మీద బేస్డ్ ఆన్ రేషియోస్ మీద 1 క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. యావరేజెస్ మీద యావరేజ్ అనే టాపిక్ మీద 1 క్వశ్చన్ ఇచ్చాడు. నెక్స్ట్ ప్లేన్ జామెట్రీ అండి. జనరల్గా ప్లేన్ జామెట్రీస్ అన్నప్పుడు మనకి జనరల్గా పాయింట్స్, లైన్స్, యాంగిల్స్ ఇవన్నీ కాన్సెప్ట్స్ ఉంటాయి. వాటి మీద సింపుల్ బేసిక్ కాన్సెప్ట్ మీద మనకి అడగడం జరిగింది. కనుక మీరు కంప్లీట్గా ప్లేన్ జామెట్రీ టాపిక్ మొత్తం చూడకుండా సింపుల్గా 8th 9th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఏవైతే ప్లేన్ జామెట్రీ సంబంధించి బేసిక్స్ కాన్సెప్ట్స్ కవర్ చేశాడో వాటిని కవర్ చేసుకోగలిగిన ఇక సీసాట్ పేపర్లో అడిగే ప్లేన్ జామెట్రీ క్వశ్చన్ మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూస్తే మనకి ఇక్కడ ఈ యొక్క సీసాట్ 2022 పేపర్లో తక్కువ ఇంపార్టెన్స్ ఏంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్కి మనకి ఇక్కడ తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారని చెప్పుకోవాలి. డేటా ఇంటర్ప్రిటేషన్ దాన్ని మనం జనరల్గా డిఐ అంటాం. జనరల్గా అయితే ఎప్పుడు కూడా మినిమం 3 క్వశ్చన్స్ వరకు వచ్చాయి. బట్ ఇక్కడ సీసాట్ 2022 పేపర్లో ఓన్లీ 1 క్వశ్చన్ గివెన్. అంటే మనకి 2.5 మార్క్ వరకు కవర్ చేశాడు. ఒక క్వశ్చన్ మాత్రమే మనకి కవర్ చేయటం జరిగింది. అంటే డేటా సఫిషియన్సీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ప్లేస్ వెరీ 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 ఇంపార్టెంట్ రోల్. 15 మార్క్స్ వరకు ఇచ్చాడండి. అవుట్ ఆఫ్ 200 మార్క్స్ ఏరియాలో డిఎస్ డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్ప్రిటేషన్ మీద మనకి 15 మార్క్స్ వరకు కవర్ చేశారు. కనుక ఆ 2 ఏరియాస్ని అంటే డిఎస్ ఏరియా అండ్ డిఏ ఏరియాని మీరు ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే ప్రతి సీసాట్ పేపర్లో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ సీసాట్ పేపర్ డిస్క్వాలిఫై అవుతున్నారంటే ఒకే ఒక రీజన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ యొక్క నెంబర్స్ అండ్ నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ ప్రిపేర్ అవ్వకుండా వెళ్తున్నారు. ఆ యొక్క టాపిక్ నుంచి మనకి సీసాట్ 2022లో 11 క్వశ్చన్స్ కవర్ చేశాడు. అదేవిధంగా సీసాట్ 2023లో కూడా నియర్లీ 9+ క్వశ్చన్స్ కవర్ చేశాడు. అండ్ మనకి ఇక్కడ 11 క్వశ్చన్స్ అంటే 11 × 2.5 అండి. 2.5 అంటే ఇక్కడ 11 × 2.5 అంటే ఓవరాల్గా మీరు చూడండి 27.5 మార్క్స్ ఏరియా ఓన్లీ సింగిల్ ఏరియా నుంచి మనకి కవర్ చేశాడు. మరి ఇప్పుడు నెంబర్స్ అండ్ నెంబర్ సిస్టమ్ అంటే మనం ఏ టాపిక్స్ కవర్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనకి నెంబర్స్ అండ్ నెంబర్ సిస్టమ్ అనే ఏరియా మీద ఎక్కువగా రిమైండర్స్ని మీద ఇస్తున్నాడు. రిమైండర్ థీరం మీద ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు. యూనిట్స్ డిజిట్ మీద క్వశ్చన్ ఇస్తున్నాడు. ఫ్యాక్టర్స్ మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకుని అడుగుతున్నాడు. అదేవిధంగా లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎల్సిఎం మీద, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎస్ఎఫ్ మీద, వీటి మీద కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, ఓల్ నెంబర్స్, ఇంటీజర్స్, న్యాచురల్ నెంబర్స్, ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్, ప్రైమ్ నెంబర్, ట్విన్ ప్రైమ్ నెంబర్, కో ప్రైమ్ నెంబర్, ఇలా ఇటువంటి కాన్సెప్ట్స్ మీద మనకి అడుగుతున్నాడు. సో మెయిన్లీ చెప్పాలంటే నెంబర్స్ అండ్ నెంబర్ సిస్టమ్ అనే ఏరియా మీద మెయిన్గా మనకి ఇక్కడ డిజిట్స్ బేసిక్ మీద ఈ యొక్క డిజిట్స్ బేసిక్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేది మనకి ఈ యొక్క 2022 సీసాట్ పేపర్లో అడగడం జరిగింది. కనుక మీరు నెంబర్ సిస్టమ్ అంటే 11 క్వశ్చన్స్ ఇచ్చారంటే మీరు రెడీ అవ్వాల్సిన టాపిక్ ఏంటంటే నెంబర్ సిస్టంలో క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ నెంబర్స్ అనే టాపిక్ ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఫ్రాక్షన్స్ అండి. ఫ్రాక్షన్స్ మీద మీరు క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి. ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ డెసిమల్స్ అనమాట. ఆ డెసిమల్స్ మీద ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ వన్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ సింప్లిఫికేషన్స్ చెప్తూ ఉంటాం. ఆ సింప్లిఫికేషన్స్ అనే టాపిక్ మీద మీరు క్వశ్చన్స్ రెడీ అవ్వాలి. నెక్స్ట్ వన్ వచ్చి స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్. స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ మీద కూడా మనకి ప్రాబ్లం ఇవ్వడానికి అవకాశం ఉంది కనుక వాటిని కూడా మీరు రెడీ అవ్వాలి. నెక్స్ట్ ఈ యొక్క టాపికే కాకుండా మీరు ఇంపార్టెంట్ ఏంటంటే నెంబర్స్లో నుంచి మీకు ఎల్సిఎం అండ్ ఎస్ఎఫ్ యొక్క కాన్సెప్ట్ని కూడా మీరు రెడీ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఓవరాల్గా నెంబర్స్ అండ్ నెంబర్ సిస్టమ్ ఏరియా తీసుకుంటే ఇవన్నీ ఆల్ టుగెదర్గా ఉంటాయండి. క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ నెంబర్స్ అవ్వచ్చు, ఎల్సిఎం ఎస్ఎఫ్ బేస్డ్ క్వశ్చన్స్ అవ్వచ్చు, డెసిమల్ ఫ్రాక్షన్స్ క్వశ్చన్స్ అవ్వచ్చు, లేదా స్క్వేర్ రూట్ క్యూబ్ రూట్ అవ్వచ్చు, సింప్లిఫికేషన్స్ అవ్వచ్చు. మరొక ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే మీరు ఆల్జిబ్రిక్ అంటే ఇక్కడ మీరు ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ అండి. ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ అనే టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ని కూడా మీరు ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. అంటే ఓవరాల్గా ఒక సీసాట్ ప్రిపేర్ అయ్యే విద్యార్థి జనరల్గా అర్థమెటిక్ మీద ఎక్కువ మోర్ ఫోకస్డ్గా ప్రిపేర్ అవ్వరు. కానీ ఈ యొక్క టాపిక్ అనేది నెంబర్ సిస్టమ్ మీద మోర్ వెయిటేజ్ వస్తుంది. ఇవన్నీ టాపిక్స్ మనం రెడీ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎల్సిఎంఎస్ఎఫ్ కాన్సెప్ట్ అవ్వచ్చు, ఫ్రాక్షన్స్ కాన్సెప్ట్ అవ్వచ్చు, డెసిమల్స్ కాన్సెప్ట్ అవ్వచ్చు, సింప్లిఫికేషన్ కాన్సెప్ట్ అవ్వచ్చు, స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ రూట్ అనే కాన్సెప్ట్ అవ్వచ్చు, ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ అనే కాన్సెప్ట్. అంటే ఓవరాల్గా మనకి ఇక్కడ ఇప్పటి వరకు వచ్చిన క్వశ్చన్స్ అంటే మీకు ఉన్నటువంటి ప్యూర్ మ్యాథ్స్ కానీ, క్వాంట్ కానీ, రీజనింగ్ కానీ, అంటే మనకి ఇక్కడ రీజనింగ్, అర్థమెటిక్, మ్యాథ్స్ కలిపి ఓవరాల్గా 53 క్వశ్చన్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది టోటల్గా. నెక్స్ట్ 20 క్వశ్చన్స్ అనేది రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ మీద ఇచ్చాడు మనకి 27 క్వశ్చన్. అంటే ఓవరాల్గా 53 + 27 చూసుకుంటే ఓవరాల్గా 80 క్వశ్చన్స్ అండి. మరి 80 క్వశ్చన్స్ అన్నట్టు మనకి ఓవరాల్గా మనకి ఉన్నటువంటి పేపర్ చూస్తే మనకి
టోటల్గా ఉండే క్వశ్చన్స్ మనకి ఇక్కడ 80 క్వశ్చన్స్ అండి. సో 80 క్వశ్చన్స్ ఇంటూ 2.5 మార్క్స్ అన్నప్పుడు మనకి ఓవరాల్గా 200 మార్క్స్. ఈ యొక్క 200 మార్క్స్ పేపర్లో మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కనుక మనకి 33% మార్క్స్ వస్తే సరిపోతుందండి. అంటే ఓవరాల్గా 200 మార్క్స్ పేపర్కి మనం 66 మార్క్స్ స్కోర్ చేయగలిగితే 66 ఆర్ మోర్ దెన్ 66 వస్తే మీరు సీసాట్ ఏదైతే సివిల్ సర్వీస్లో ప్రిలిమ్స్లో పేపర్ 2 అనేది క్లియర్ చేసిన వాళ్ళు అవుతారు. కనుక 66 మార్క్స్ రావాలి ఆఫ్టర్ నెగిటివ్ మార్కింగ్ కాబట్టి. మరి 66 మార్క్స్ రావాలంటే నియర్లీ మనం ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ చేయాలంటే ఆఫ్టర్ నెగిటివ్ మార్కింగ్, అంటే అప్పుడు నెగిటివ్ మార్కింగ్ తీసేసిన తర్వాత అంటే ఓవరాల్గా ఒక 30 క్వశ్చన్స్ వరకు మనం కరెక్ట్ చేయగలిగితే, ఎందుకంటే ఆ 30 క్వశ్చన్స్ కూడా మనం కొన్ని రాంగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకి 30 ఇంటూ 2.5 వేద్దామండి. 30 ఇంటూ 2.5 అన్నప్పుడు మనకి ఓవరాల్గా ఎంత వస్తుంది? 75 మార్క్స్. అంటే ఓవరాల్గా మనకి ఇక్కడ మినిమం 30 క్వశ్చన్స్ అనేది కరెక్ట్గా యాక్యురసీ 100% కరెక్ట్ అయితే డెఫినెట్గా మీరు యొక్క సీసాట్ పేపర్ అనేది క్లియర్ చేసిన వాళ్ళు అవుతారు. అంటే ఇందులో మనకి ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి, ఉన్నటువంటి ఇచ్చినటువంటి సిలబస్ ఏంటి అనేది మనం ఒక్కసారి గో త్రూ దీని ద్వారా వెళ్దాం. చూడండి ఒక్కసారి. సో ఇప్పుడు వరకు నేను సీసాట్ 2022 పేపర్ ఏదైతే ఇచ్చామో ఆ 2022 యొక్క పేపర్ యొక్క మీకు ఓవరాల్గా మనకి 2022 పేపర్లో టాపిక్ వైజ్ బ్రేకప్ అనేది మనం డిస్కస్ చేస్తాం. మనందరికీ తెలుసు ఇక్కడ సీసాట్ పేపర్ అనేది 2 hours ఎగ్జామినేషన్, ఓన్లీ 2 hours ఎగ్జామినేషన్. మనకి టోటల్గా 80 క్వశ్చన్స్ అడుగుతాడు. అందులో మనకి 200 మార్క్స్ ఏరియా ఉంటుంది. సో మనం ఈచ్ క్వశ్చన్కి ఎంత ఉంటుందంటే 2.5 మార్క్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. మనం ఏదైతే మనం మే 26 ఆ ఎగ్జామ్ 2024 మే 26 రోజు మనం సీసాట్ పేపర్ 2024 యొక్క పేపర్ రాయబోతున్నాం. మనకి ఇప్పుడు ఆల్రెడీ సో సెప్టెంబర్, ఈరోజు మనకి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ September 9th అండి. అంటే ఇక్కడ మనకి September 9th అంటే ఇంకా ఓన్లీ జస్ట్ మనం చెప్పుకోవాలంటే ఒక 7 to 8 months మాత్రమే మనకి మిగిలిపోయి ఉన్నాయి కనుక 8 monthsలో మనం సో డెఫినెట్గా మినిమం ఒక 1/2 hour to 1 hour ఈ యొక్క సీసాట్ పేపర్ మీద మీరు ఫోకస్డ్గా ప్రిపేర్ అవ్వగలిగితే చాలా ఈజీగా సో సివిల్ సర్వీసెస్లో ఈ యొక్క సీసాట్ పేపర్ అనేది క్లియర్ చేస్తారు. సో మనం సీసాట్ 2023 పేపర్ చూసుకుంటే ఆ 2023 పేపర్లో దాదాపుగా 89% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎక్కడ ఫెయిల్ అయ్యారంటే ఈ యొక్క సీసాట్ పేపర్లో డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది. అంటే ఎందుకు మరి 89% ఆఫ్ ద స్టూడెంట్స్ సీసాట్ పేపర్లో డిస్క్వాలిఫై అవుతున్నారంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే మనం జనవరిలో కానీ లేదా ఫిబ్రవరిలో కానీ లేదా మార్చ్లో కానీ సీసాట్ పేపర్ స్టార్ట్ చేద్దాం, ఆ 2-3 months చదివితే సరిపోద్ది, నేను మ్యాథ్స్ స్టూడెంట్నే కదా ఒక 2 months చదివితే సరిపోతుందంటే కాదండి. మనకి ఇచ్చేటువంటి 80 క్వశ్చన్స్ అనేది జనరల్గా ఎలా ఇస్తున్నాడంటే ఎనలిటికల్ థింకింగ్తో మనకి క్వశ్చన్స్ ఇస్తున్నాడు కనుక మీ యొక్క ప్రిపరేషన్ అనేది అక్కడ అడిగే క్వశ్చన్కి రీచ్ అవ్వాలంటే మీరు మినిమం ఒక 1/2 hour నుంచి 1 hour వరకు ప్రతిరోజు కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవుతూ వెళ్తూ ఉంటే ఆ ఎగ్జామ్ టైం కల్లా మీరు కమాండ్ వస్తుంది అన్ని టాపిక్స్ మీద. అప్పుడు మీరు ఆ 80 క్వశ్చన్స్ ఎదుర్కొన్నప్పుడు మనకు ఒక 30 క్వశ్చన్ యాక్యురసీగా ఆఫ్టర్ నెగిటివ్ మార్కింగ్ తర్వాత మనం ఒక 30 క్వశ్చన్స్ కరెక్ట్ చేయగలిగితే డెఫినెట్గా ఆ యొక్క పేపర్ మనం క్లియర్ చేయగలుగుతాం. మనకి రావాల్సింది అవుట్ ఆఫ్ 200 మార్క్స్కి 66 మార్క్స్ వస్తే మనం క్లియర్ చేస్తాం. ఈ 66 మార్క్స్ నాకు ఈజీగా వస్తాయని చెప్పి ఇప్పుడు 89% ఆఫ్ ద స్టూడెంట్స్లో ఓవరాల్గా 100% ఎగ్జామ్ రాస్తే 89% ఫెయిల్ అయ్యారు. ఓన్లీ 11% ఆఫ్ ద స్టూడెంట్సే దా పేపర్ని క్లియర్ చేయగలిగారు. అంటే దానికి కారణం ఏంటంటే మన నెగ్లిజెన్స్. మనం ఆల్రెడీ మ్యాథ్స్ స్టూడెంట్స్మే కదా సీసాట్ ఈజీగా క్లియర్ అవుద్దని అనుకుంటారు. సో చాలా కష్టపడి మనం 10 months ప్రిపేర్ అవుతాం, కానీ సీసాట్ పేపర్ అనేది డిస్క్వాలిఫై అవ్వడం వల్ల మన నెక్స్ట్ మెయిన్స్ రౌండ్కి వెళ్ళలేకపోతున్నాం కనుక డెఫినెట్గా మీరు ప్రిలిమ్స్ పేపర్ 1 పేపర్ 2 మీద మోర్ ఫోకస్డ్గా ప్రిపేర్ అవ్వండి. సో 2024 ఎవరైతే సీరియస్ మీరు అటెంప్ట్ ఇవ్వబోతున్నారో మీరు ఇప్పటి నుంచే మీరు సీసాట్ మీద మినిమం 1/2 hour నుంచి 1 hour మీరు ప్రాక్టీస్ చేయగలిగితే సో మీరు వాటిని డివైడ్ చేసుకోండి. ప్యూర్ మ్యాథ్స్లో ఏ టాపిక్స్ రెడీ అవ్వాలి, రీజనింగ్ ఏ టాపిక్స్ రెడీ అవ్వాలి, అర్థమెటిక్ క్వాంట్ నుంచి ఏ టాపిక్స్ రెడీ అవ్వాలి, ఒక నోట్బుక్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే డెఫినెట్గా మీరు చాలా ఈజీగా ఈ యొక్క మే 26 2024లో జరిగే సీసాట్ పేపర్ని మీరు క్లియర్ చేయగలుగుతారు. ఒకసారి నేను మనకి సీసాట్ 2024 ఎగ్జామ్ రాయబోతున్నారు ఇంకా అందులో మనకి సిలబస్ అనేది ఎలా ఇస్తున్నాడు, మనం ఏ టాపిక్స్ని కవర్ చేయాలనేది ఒక 2 minutesలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనం
డేటా ఇంటర్ప్రిటేషన్ ఏరియా తీసుకున్నాం అనుకోండి, అక్కడ మనకి టాబ్లర్ బేస్డ్ కానీ, సో బార్ డయాగ్రామ్, పై చార్ట్స్, లైన్ గ్రాఫ్, పారాగ్రాఫ్, డిఐ, ఈ యొక్క 5 కాంపోనెంట్స్ని మీరు ఖచ్చితంగా డేటా ఇంటర్ప్రిటేషన్ మీద ప్రిపేర్ అవ్వండి. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ 1 క్వశ్చన్ 2022లో వచ్చింది, 3 క్వశ్చన్ ఇన్ 2023 కాబట్టి సో మినిమం 1 క్వశ్చన్ వస్తుంది, మ్యాక్సిమం 3 to 5 క్వశ్చన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. కనుక డేటా ఇంటర్ప్రిటేషన్ని మోర్ ఫోకస్డ్గా మీ యొక్క ప్రిపరేషన్లో ఉంచుకోండి CSAT పేపర్లో. నెక్స్ట్ వన్, డేటా సఫిషియన్సీ నుంచి మనకి 2022 పేపర్ తీసుకుంటే ఓవరాల్గా మనకి 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అదే మళ్ళీ 2023 పేపర్ తీసుకున్నా మనకి 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. కనుక ఇది క్వాంట్ బేస్డ్ ఇవ్వచ్చు, ప్యూర్ మ్యాథ్స్ బేస్డ్ ఇవ్వచ్చు, లేదా రీజనింగ్ బేస్డ్ ఇవ్వచ్చు. కనుక ఈ యొక్క డిఎస్ అండ్ డిఐ మీద ఓవరాల్గా మీకు మినిమం 15 మార్క్స్కి మీకు క్వశ్చన్స్ వస్తాయి. మినిమం 5 క్వశ్చన్స్ టు 7 క్వశ్చన్స్ వరకు మీకు రావచ్చు. కనుక మీరు జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. సో ఎవరైతే మీరు 2024 CSAT అటెంప్ట్ చేయబోతున్నారో మీరు డిఐ డిఎస్ అనేది ఈ 2 ఏరియాస్ని మీరు జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం ఇంకా మీరు క్వాంట్ ఏరియాలో తీసుకుంటే సో నెంబర్ సిస్టమ్ అనేది లాస్ట్ టైం మనకి ఇక్కడ 11 క్వశ్చన్స్ వరకు కవర్ చేశారండి. మొత్తం మినిమం అవుట్ ఆఫ్ 11 క్వశ్చన్లో 5 to 6 క్వశ్చన్ బేస్డ్ ఆన్ డిజిట్స్ మీద కవర్ చేశాడు. కనుక డివిజిబిలిటీ రూల్స్, రేషనల్ నెంబర్, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, డెసిమల్ ఫ్రాక్షన్, సింప్లిఫికేషన్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, రిమైండర్ థియరం అండ్ ఫ్యాక్టర్ థియరం, అదేవిధంగా ఎక్స్ట్రాగా మీకు LCM అండ్ SCF అనే టాపిక్ను కూడా మీరు రెడీ అవ్వడానికి ప్రయత్నించండి. నెంబర్ సిస్టమ్ టాపిక్ కనుక 2024 CSAT ప్రిపేర్ అయ్యే విద్యార్థులు డివిజిబిలిటీ రూల్, రేషనల్ నెంబర్, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, డెసిమల్ ఫ్రాక్షన్, సింప్లిఫికేషన్, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్, సో రిమైండర్ థియరం, ఫ్యాక్టర్ థియరం, లీస్ట్ కామన్ మల్టిపుల్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, బేస్డ్ ఆన్ ఫ్యాక్టర్, యూనిట్స్ డిజిట్, హౌ టు ఫైండ్ రిమైండర్, సో నెంబర్ ఆఫ్ జీరోస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోడక్ట్, ఇటువంటి ఏరియాస్ మీద మనకి ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు. కనుక నెంబర్ సిస్టమ్ని సో చాలా సీరియస్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వన్, సో మోస్ట్ ఆఫ్ ద CSAT పేపర్ క్లియర్ చేయని విద్యార్థులు అందరూ కూడా సో చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ యొక్క టాపిక్ అనేది వాళ్ళ యొక్క ప్రిపరేషన్లో నెగ్లిజెన్స్ అయింది, అంటే నెగ్లెక్ట్ చేశారండి. ఆ టాపిక్ని ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల 11 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 80లో అడగటం వల్ల చాలా ఈజీగా వాళ్ళు ఏంటంటే డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఏరియా వచ్చేసరికి మనకి ఇక్కడ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో చూడండి మీకు యావరేజెస్ అనే టాపిక్ ఉంటుందండి. యావరేజెస్ అనే టాపిక్ రెడీ అవ్వాలి. సెట్ థియరీ అంటే ఈ సెట్ థియరీ ఎందుకంటే ప్యూర్ మ్యాథ్స్ టాపిక్ మనకి 1 సింగిల్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది 2023 పేపర్లో. అదేవిధంగా ఇండిసెస్, సర్ట్స్, రేషియో, ప్రపోర్షన్, వేరియేషన్, LCM, SCF మనం మాట్లాడుకున్నాం. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, ట్రైన్స్, స్పీడ్, డిస్టెన్స్, గేమ్స్, రేసెస్. సో ఈ యొక్క టాపిక్స్ అనేది మీ యొక్క ప్రిపరేషన్లో డెఫినెట్గా ఉంచుకోవడానికి మీరు ప్రయత్నించండి. సో అదేవిధంగా టైమ్ అండ్ వర్క్, pipes and cistern, simple interest, compound interest, partnerships, profit and loss, percentages, probability, permutation combination, ages, areas అంటే ఏరియాస్ అండ్ వాల్యూస్ అండి మెన్స్ట్రేషన్ అని చెప్తూ ఉంటాం. ఆ టాపిక్ కూడా మీ యొక్క ప్రాక్టీస్లో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా మిక్చర్స్, అలిగేషన్స్ అనే టాపిక్ చూడాలి. అంటే మనకు ఓవరాల్గా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ తీసుకున్నప్పుడు ఇంతకుముందు పేజీలో నేను చెప్పిన టాపిక్స్ ఏవైతే నెంబర్ సిస్టమ్ చెప్పాను తర్వాత ఈ టాపిక్స్ని కూడా మీరు ప్రిపరేషన్లో ఉంచుకోవడానికి మీరు ప్రయత్నించండి. సో ఈ యొక్క వీడియోని మీరు ఒకసారి పాస్ చేసుకొని దీని స్క్రీన్ షాట్ తీసుకొని మీ నోట్బుక్లో సిలబస్ అని రాసుకొని ఈ యొక్క టాపిక్స్ని మీ యొక్క CSAT ప్రిపరేషన్లో ఉంచే విధంగా మీరు చూసుకోండి. ఇక్కడ నేను నెంబర్ సిస్టమ్ చెప్పాను. నెంబర్ సిస్టంలో ఏ టాపిక్స్ మీరు రెడీ అవ్వాలని చెప్పి నేను ఇచ్చాను. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదా మా యొక్క అమిగో సైన్స్ యొక్క టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో కూడా PDF రూపంలో మీకు CSAT 2022 యొక్క టాపిక్ వైజ్ బ్రేకప్, CSAT 2023 టాపిక్ వైజ్ బ్రేకప్, అదేవిధంగా CSAT 2024లో మనకి సిలబస్ ఎలా ఉంటుంది, సో దాంట్లో నుంచి క్వశ్చన్స్ ఎలా రావచ్చు అని చెప్పి మీకు PDF రూపంలో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా తీసుకుంటే ఇంకా సో క్లాక్స్ క్యాలెండర్, ఎలిజిబిలిటీ టెస్ట్ అండ్ టైమ్ సీక్వెన్స్ టెస్ట్ అండి. అంటే సో ఈ టాపిక్స్ని కూడా మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రీజనింగ్లో ఆల్ఫాబీట్ టెస్ట్ అంటాం. బేస్డ్ అనేది ఏదైనా అవ్వచ్చు, లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్స్ అవ్వచ్చు, లేదా లెటర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అవ్వచ్చు, లెటర్ ఆర్డినేట్ క్వశ్చన్స్ అవ్వచ్చు, లేదా మిస్సింగ్ ఆల్ఫాబీట్ అవ్వచ్చు, లేదా కోడింగ్ డీకోడింగ్ అవ్వచ్చు అండి. సో నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్ అనే టాపిక్ ప్రిపేర్ అవ్వాలి. అనాలజీకి వచ్చేసరికి లెటర్ అనాలజీ, నెంబర్ అనాలజీ, వర్డ్ అనాలజీ అనే టాపిక్. క్లాసిఫికేషన్స్ అంటాం ఆడ్మినోడ్, నెంబర్ ఆడ్మినోడ్, సో నెంబర్ క్లాసిఫికేషన్, వర్డ్ క్లాసిఫికేషన్ అండ్ లెటర్ క్లాసిఫికేషన్ టాపిక్ రెడీ అవ్వండి. నెక్స్ట్ వన్ డైరెక్షన్స్ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి. మినిమం మనకి 23లో 1 క్వశ్చన్ ఇచ్చాడు. 1 క్వశ్చన్ ఆర్ 2 క్వశ్చన్స్ వరకు మనకి ప్రాబ్లమ్స్ ఉండడానికి కూడా అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ కోడింగ్ డీకోడింగ్, మినిమం 1 క్వశ్చన్ టు మాక్సిమం 3 క్వశ్చన్స్ వరకు మనకి టాపిక్లో ఇస్తున్నాడు. సో సీటింగ్ అరేంజ్మెంట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సీటింగ్ అరేంజ్మెంట్ మీద మనకి మినిమం 4 క్వశ్చన్స్ వరకు మనకి ఇవ్వచ్చు అండి. దీన్ని మనం పజిల్ టెస్ట్ అని కూడా చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ బ్లడ్ రిలేషన్స్ నుంచి మనకి ఆల్రెడీ 2 క్వశ్చన్స్ వరకు ఇస్తున్నాడు. సో అనలిటికల్ అబిలిటీ అని చెప్తాడు. సో వెరీ 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 ఇంపార్టెంట్. అనలిటికల్ థింకింగ్ చెక్ చేయడానికి మనకి ఇస్తూ ఉంటాడు. ఇంకా డేటా ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ అడుగుతాడు. మీరు కొంచెం జాగ్రత్తగా చేయాల్సిన
చేయాల్సిన అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ క్రిటికల్ రీజనింగ్ అంటే దాన్ని మనం అనలిటికల్ అబిలిటీ అని చెప్తూ ఉంటాం. సో క్రిటికల్ రీజనింగ్ అన్నప్పుడు మనకి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్, స్టేట్మెంట్ అజంప్షన్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్, కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇటువంటి టాపిక్ మీద అంటే స్ట్రాంగ్ అండ్ వీక్ ఆర్గ్యుమెంట్స్ అనే టాపిక్స్ మీద కూడా మనకి ఇక్కడ క్రిటికల్ రీజనింగ్, అనలిటికల్ అబిలిటీ కవర్ అవుతుంది. అదేవిధంగా మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఇవ్వచ్చు, లేదా డెసిషన్ మేకింగ్ మీద ఇవ్వచ్చు, లేదా నాన్ వెర్బల్ రీజనింగ్ మీద ఇవ్వచ్చు. కనుక ఎవరైతే మీరు CSAT 2024 ప్రిపేర్ అవుతున్నారో ఇక నేను ఏవైతే టాపిక్స్ ఇచ్చానో ఆ టాపిక్స్ అన్నీ కూడా మీరు ఒక నోట్బుక్లో రాసుకొని వాటిని మీరు తరువుగా ప్రాక్టీస్ చేయడం ద్వారా చాలా ఈజీగా May 26 CSAT 2024 పేపర్ని మీరు ఈజీగా మీరు క్లియర్ చేయగలుగుతారు. సో ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సో మేము మా యొక్క అమిగోస్ ఐఏఎస్ మా యొక్క అమిగోస్ ఐఏఎస్ నుంచి మీకు ఈ యొక్క CSAT 2024 మీ చేత మేము క్లియర్ చేయించడం కోసం ఇక్కడ నుంచి మేము ప్రతిరోజు కూడా నెక్స్ట్ వీక్ నుంచి మేము ఈ యొక్క CSAT పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ తీసుకొని PYQs యొక్క కాన్సెప్ట్స్ విత్ క్వశ్చన్ అంటే కాన్సెప్ట్స్ తీసుకుంటాం. ఆ కాన్సెప్ట్స్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో తీసుకొని వాటిని కాన్సెప్ట్ బేస్డ్ అదేవిధంగా షార్ట్ కట్స్తో మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో 2020 పేపర్, 2021, 2022, 2023 అదేవిధంగా 2015 నుంచి 2020 వరకు, 2020 నుంచి 2023 వరకు టాపిక్ వైజ్గా తీసుకొని అక్కడ కాన్సెప్ట్ ఏమున్నది, ఆ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ ఎలా అడిగాడు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్ చెప్పి సో CSAT PYQs యొక్క కాన్సెప్ట్ అనేది ప్రతిరోజు మీకు వీడియో రూపంలో మా యొక్క అమిగోస్ ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు త్వరలో మేము అందజేయబోతున్నాం. సో అదేవిధంగా తీసుకుంటే మనకి మెయిన్గా తీసుకుంటే ఇంగ్లీష్లో మనకి మెయిన్గా మీ అందరూ తెలిసిన విషయమే మనకి ప్యాసేజెస్ మీద మనకి క్వశ్చన్స్ ఇస్తున్నాడు. సో ఇది ఇంగ్లీష్ ఫ్యాకల్టీ హ్యాండిల్ చేస్తారు. మీకు ఈ యొక్క ప్యాసేజ్ మీద ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ అంటారు. మోస్ట్ ఆఫ్ ద పార్ట్ మనకి ఈ ఏరియానే కవర్ చేస్తున్నాడు కనుక మీరు మోర్ ఫోకస్డ్గా ఈ యొక్క రీడింగ్ కాంప్రహెన్షన్ మీద ఏరియా మీద కూడా మీరు ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. అంటే ఓవరాల్ మనకి ఇక్కడ 27 క్వశ్చన్స్ అనేది రీడింగ్ కాంప్రహెన్షన్ మీద వస్తాయి. 53 క్వశ్చన్స్ అనేవి CSAT 2022 పేపర్లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఏరియాస్ని కవర్ చేస్తూ వస్తాయి. అంటే ఓవరాల్గా సో 53 + 27 ఎంత అంటే టోటల్గా 80 క్వశ్చన్స్ వచ్చాయి. కనుక ఈ యొక్క 80 క్వశ్చన్స్లో మనం అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. 2 hours టైం ఉంటుంది. మనకు 40 క్వశ్చన్స్ మనం ఈజీగా చేసి రాగలిగితే సో 1-2 క్వశ్చన్ 5 క్వశ్చన్ తప్పు రాంగ్ అయినా కానీ ఆఫ్టర్ నెగిటివ్ మార్కింగ్ మీరు చాలా ఈజీగా క్లియర్ చేయగలుగుతారు. కనుక రీడింగ్ కాంప్రహెన్షన్ మీద ఫోకస్ పెట్టండి. అర్థమెటిక్, రీజనింగ్ అండ్ మ్యాథ్స్ ఏరియా మీద ఫోకస్డ్గా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా మీరు ఈ యొక్క CSAT 2024 పేపర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క పేపర్ని మీరు ఈజీగా మీరు క్లియర్ చేయగలుగుతారు. సో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.